హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీకేమైనా షాపింగ్ వీడియో, కుకింగ్, లైఫ్ స్టైల్, ట్రావెల్ ఇలాంటి వీడియోస్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇప్పుడు మేము స్టోన్ పార్క్ అంటే కార్వార్లో ఉన్న స్టోన్ పార్క్ నుంచి డైరెక్ట్గా మేము గోవాకి అయితే వెళ్తున్నాము. సారీ, గోవా ఆల్రెడీ రీచ్ అయిపోయాం మేము. సో ఆల్మోస్ట్ చాలా ఇయర్స్ నుంచి నేను గోవాకి వెళ్ళాలనుకుంటుండే, కానీ మా పేరెంట్స్ ఫ్రెండ్స్తో ఎప్పుడు అలో చేయలేదు. అందుకనే ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ ఇప్పుడైతే హస్బెండ్తో గోవాకి అయితే వచ్చేసాను. సో గోవా అంత పెద్దగా ఇంట్రెస్ట్ లేకుండే గైస్. ఈ ప్లేస్ చూసిన తర్వాత ఇంకా ఇంట్రెస్ట్ మొత్తం పోయిందనమాట. ఏమంటే ఏం లేదు గైస్, జస్ట్ నేను ఏదో ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అండ్ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసి ఈ ప్లేస్కి రావాలని అనుకున్నాను అనమాట. ఏమో తెలీదు గైస్, ఇక్కడ నాకు కనిపియందేంటో వాళ్ళకందరికీ కనిపిస్తున్నదేంటో అర్థం అవ్వట్లేదు. అందరూ ఇక్కడికొచ్చి ఫోటోషూట్స్ అండ్ రీల్స్ అవన్నీ చేసుకుంటున్నారు. ఏందంటే ఇది మౌంటైన్ హ్యాస్ ఓల్డ్ క్వార్టర్స్, ఇది పనజీలో ఉంటుంది. అండ్ బేసికలీ ఇట్స్ అ టూరిస్ట్ అట్రాక్షన్ ప్లేస్ అని అంటారు, కానీ అంత అట్రాక్టివ్గా నాకేం అనిపించలేదు. జస్ట్ కలర్ఫుల్ హౌసెస్, ఇంకా జస్ట్ నేను ప్రిటెండ్ చేస్తున్నాను అంతే. ఇక్కడ నాకు నచ్చింది, బాగుంది, చూద్దాం వెళ్దామని ఊరికే ప్రిటెండ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ ప్లేస్ నేను రిఫర్ చేశాను నా హస్బెండ్కి. సో సో దిస్ ఈజ్ ద లాటిన్ స్ట్రీట్ అని అంటారంట, తెలీదు నాకు. సో ఇక్కడికైతే వచ్చాను. ఒక్క సెకండ్ వెయిట్ చేయండి, అక్కడ చూస్తున్నారు మీరే ఎలా ఫొటోస్ అండ్ వీడియోస్ అన్ని తీసుకుంటున్నారు అనేసి. నాకైతే నాట్ 1% కూడా నాకు సాటిస్ఫాక్షన్ లేదు ఈ ప్లేస్ నుంచి. ఊరికే అందరు వచ్చి ఇక్కడ ఫొటోస్ అన్ని తీసుకుంటుంటే నాకైతే అస్సలు నచ్చలేదు. కాబట్టి ఇంకా తొందరగానే రిటర్న్ అయిపోయాము. సో రిటర్న్ అవుతూ ఈ ప్లేస్లో ఈ కుల్ఫీ ఐస్ క్రీమ్ చాలా అట్రాక్టివ్గా కనిపించింది ఆ ప్లేస్కి కంపేర్ చేస్తే. సో ఈ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకొని ఇంకా తినుకుంటూ వెళ్ళిపోయాం గైస్. ఇక నెక్స్ట్ ప్లేస్ అయితే ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే, పర్సనలీ చాలా బాగా నచ్చింది అండ్ రికమెండెడ్ ప్లేస్, హైలీ రికమెండెడ్ ప్లేస్. గోవాకి వచ్చామంటే ఈ అగోడా ఫోర్ట్ని ఖచ్చితంగా విజిట్ చేయాల్సిందే. అండ్ ఇట్స్ అ మెయిన్ టూరిస్ట్ ప్లేస్ ఇన్ గోవా. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది గైస్, చాలా బాగుంది. టికెట్ ప్రైజెస్ కూడా చాలా తక్కువ, జస్ట్ 25 రూపీస్ పర్ హెడ్ గైస్. ఇండియన్స్కి అయితే 25 రూపీస్ అండ్ ఫారినర్స్గా అయితే 300 రూపీస్. అండ్ ఇక్కడ ఓన్లీ క్యాష్ విల్ బి యాక్సెప్టెడ్, యూపీఐస్ కానీ కార్డ్స్ కానీ యాక్సెప్ట్ చేయరు గైస్. సో మేక్ షూర్ దట్ యు ఆర్ క్యారింగ్ సమ్ క్యాష్ ఇన్ యువర్ వాలెట్. సో యా, ఇంకట్లనే మొత్తం అగోడా ఫోర్ట్ని ఇప్పుడు చూపిస్తాను, మీరే చూసేయండి. గైస్ ఇక్కడ ఎన్వైరన్మెంట్ ఎంత పీస్ఫుల్గా ఉంది తెలుసా. ఇక్కడ హ్యాపీగా మనం రిలాక్స్ అవ్వచ్చు, మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఉండవు ఇక్కడ. సో ఇక్కడికి వస్తే మనం హ్యాపీగా టైం స్పెండ్ చేయొచ్చు అండ్ మంచి వాష్రూమ్స్ ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. సో యా, దిస్ ఇస్ ద బెస్ట్ ప్లేస్ ఇన్ గోవా టు విజిట్. చూడండి, దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇప్పుడు మనం ఇక్కడ పైకి వెళ్ళేసి ఈ గేట్ త్రూ లోపలికైతే పోవాలి. Guys, it is a Portuguese fort, and this fort was built by Portuguese in 17th century to defend against Dutch and Marathas, guys. వాళ్ళకు వాళ్ళు డిఫెండ్ చేసుకోవడానికి ఈ ఒక ఫోర్ట్ కట్టించారనమాట. అండ్ ఇక్కడ నుంచి మనం చూస్తే మనకు కంప్లీట్ అరేబియన్ సీ వ్యూ అయితే మనకు కనిపిస్తుంది. చాలా అంటే చాలా అమేజింగ్గా ఉంది గైస్. మేమైతే ఆఫ్టర్నూన్ 1 కల్లా అక్కడికి రీచ్ అయ్యాము. అదే ఈవినింగ్ అయినుంటే సన్సెట్ వ్యూ చాలా అంటే చాలా బాగుండేది. కానీ మేము ఇంకొక బీచ్ దగ్గర మీకు సన్సెట్ వ్యూ అయితే చూపిస్తాను, సో స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి. ఈ ఫోర్ట్లో మెయిన్ అట్రాక్టివ్ ఏంటంటే ఇక్కడున్న ఆర్కిటెక్చరల్ ఫీచర్స్ విచ్ ఇంక్లూడ్స్ లైట్ హౌస్ అండ్ లార్జ్ వాటర్ స్టోరేజ్ గైస్. ఈ వాటర్ స్టోరేజర్కి మాత్రమే చాలా ఎక్కువ ఫ్రెష్ వాటర్ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఉందని చెప్తారు. చాలా దగ్గర చదివాను కూడా నేను. చాలా అంటే చాలా బాగుంది గైస్. అండ్ ఇక్కడ చాలా బాలీవుడ్ మూవీస్ అండ్ నవడేస్ టాలీవుడ్ మూవీస్ కూడా ఇక్కడే షూట్ చేస్తున్నారు. మూవీస్ అంటే కొన్ని హిందీ మూవీస్ లైక్ దిల్ చాతా హై, ధూమ్ అవన్నీ ఇక్కడే చేశారన్నమాట. సో యా, ఇప్పుడు నేను నడుస్తున్న ప్లేస్ మొత్తం చాలా అంటే చాలా బాగుంది గైస్.
మంచిగా సపోర్ట్ ఉంది అటు సైడ్, ఇటు సైడ్. అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! అక్కడ బాక్స్ లాగా దట్ ఈస్ జైల్ అన్నమాట. చూపిస్తాను. దగ్గరికెళ్ళిన తర్వాత డెఫినిట్‌గా చూపిస్తాను. నా హస్బెండ్‌ని చూడండి ఎంతో కష్టపడి ఇక్కడి నుంచి అక్కడికి ఎక్కి మరీ వెళ్లారు. అది చూడడానికి ఇంతే ఉంది కానీ దగ్గరికెళ్ళేటప్పుడు చాలా పెద్దగా ఉందది. నేనైతే స్మార్ట్‌గా ఇక్కడ ఉన్న స్టెప్స్ మీద ఎక్కి వెళ్ళిపోయాను. ఆ స్టెప్స్ అక్కడ ఉన్నది చూసి నేను మా హస్బెండ్‌కి చెప్పలేదు. ఎందుకంటే కోపమొచ్చింది నాకు. అలిగాను కాబట్టి అట్లా చేశాను. గైస్ దిస్ ఈస్ ద జైల్. అప్పుడే చెప్పాను కదా దగ్గరికెళ్ళి చూపిస్తాననేసి. దిస్ ఈస్ ద జైల్ గైస్. నాకైతే చాలా భయమేసింది చూస్తుంటేనే. ఎలా ఉన్నారో ఏమో ఆ కాలంలో. లిటరల్లీ చూస్తుంటే భయమేసింది గైస్. అండ్ దిస్ ఈస్ ద అరేబియన్ సీ. ఈ ఫోర్ట్ మొత్తం అరేబియన్ సీ మధ్యలో ఉంటది. మధ్యలో అంటే ఇట్ ఈస్ సరౌండెడ్ బై అరేబియన్ సీ అనే చెప్పొచ్చు. ఇంకా మొత్తం చూసేసాం కాబట్టి ఇంకా డైరెక్ట్‌గా బయటికైతే వచ్చేసాము. వచ్చేటప్పుడు ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. అవన్నీ చదువుకొని ఇంట్లో వీడియోస్ తీసుకొనైతే వచ్చేసాము. చాలా ఇంప్రెసివ్‌గా ఉంది గైస్. ఈ ప్లేస్‌ని మీరు తప్పకుండా విజిట్ అవ్వండి గోవాకెళ్ళినప్పుడు. ఆర్ ఎల్స్ ఈ ప్లేస్ కనే ఏం అవసరం లేదు. సో, గోవాకెళ్ళినప్పుడు డెఫినిట్‌గా ఈ ప్లేస్‌కి విజిట్ చేయండి. ఇంకా ఆన్ ది వే అగోడా ఫోర్ట్ నుంచి రిటర్న్ వచ్చేటప్పుడు వి వెంట్ టు డాల్ఫిన్ ట్రిప్. ఇక్కడ బోట్‌లో వెళ్ళేసి ఇంకా డాల్ఫిన్స్‌ని మనకు చూపిస్తారనమాట. ఒకసారి మీరే చూడండి. సో, పర్ హెడ్ 350 గైస్. టికెట్ ప్రైస్ కొంచెం కాస్ట్‌లీ ఉంది. అక్కడ వర్త్ లేదనిపించింది మాకైతే. ఎందుకంటే డాల్ఫిన్స్ కనిపిస్తదో లేదో కూడా మనకు తెలీదు. జస్ట్ ఒక హోప్‌తో మనం పోవాలంతే. ఫస్ట్ టైమ్ ఇట్లా బోటింగ్ చేస్తున్నా నేనైతే. లిటరల్లీ షివర్ అవుతున్నా నేనైతే. చాలా అంటే చాలా భయమేస్తుండే. చూడండి ఆ అక్క అంత సర్దుకుంటుంది. వాళ్ళకేం భయం లేదేమో. సో గైస్, మా రైడ్ అయితే స్టార్ట్ అయిపోయిందిప్పుడు. చూడండి నేనే అనుకుంటే ఇక్కడున్న అందరూ వీడియోసే తీస్తున్నారు. వీడియోస్ అండ్ ఫోటోస్ తీసుకుంటున్నారు. సో, ఏం పర్లేదు. అస్సలు స్కిప్ చేయకుండా చూడండి. వెదర్ మాకు డాల్ఫిన్స్ కనపడ్డాయో ఆర్ ఎల్స్ 35 రూపీస్ 350 రూపీస్ పర్ హెడ్‌తో కలిపి 700 రూపీస్ వేస్ట్ అయిందో లేదో ఆర్ ఎల్స్ సాటిస్ఫాక్షన్ వచ్చిందో లేదో అనేసి మీరే చూసేయండి. ఇలా నాకు బోట్‌లో వాటర్ మధ్యలో చుట్టూ కోకోనట్ ట్రీస్‌తో వెళ్తుంటే మంచి కేరళ వైబ్స్ అయితే వస్తున్నాయి. కానీ కేరళకి కూడా ఇంకా పోలేదు గైస్. ఇట్స్ ఎ జోక్. ఎందుకంటే ఇట్లా ఓన్లీ వాటర్‌ని చూసుకుంటూ మీరు వెళ్తుంటే బోర్ కొట్టకుండా ఇలాంటి ఒక జోక్ పెట్టానన్నమాట. సో, ఇంకా నేనేం మాట్లాడకుండా జస్ట్ వాటర్ సౌండ్‌తో అండ్ బోట్ సౌండ్‌తో మా జర్నీ చూసేయండి. జర్నీ అంటే డాల్ఫిన్ షూట్‌ని అయితే చూసేయండి. అండ్ మీరు కూడా డాల్ఫిన్స్‌ని చూడండి. కనిపిస్తాయో లేదో నాకు చెప్పండి. ఓకే. సీ యూ సూన్. अच्छा अच्छा, हाँ वो घूम के आया ना अभी। कौन सी मूवी?
ఐ హోప్ మీరు కూడా డాల్ఫిన్స్ని చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. మేము ఇంకా డైరెక్ట్గా బాగా బీచ్కి అయితే వచ్చేసాము. మై మోస్ట్ మోస్ట్ ఫేవరెట్ బీచ్ అనే చెప్పొచ్చు. ఎప్పటి నుంచి అంటే ఆల్మోస్ట్ నితిన్‌ది ఒక మూవీ ఉంది కదా! ఆ మూవీ చూసినప్పటి నుంచి అనే చెప్పొచ్చు. మీకేమైనా మూవీ గుర్తుంటే ప్లీజ్ కామెంట్స్‌లో చెప్పండి. సో, ఇక్కడికి మేము సన్‌సెట్ వ్యూ చూడ్డానికైతే వచ్చేసాము. లుక్ అట్ ద సన్ రైజ్ గైస్, గోల్డెన్ కలర్ సన్ రైజ్ చాలా అంటే చాలా లైవ్లీగా ఉన్నింది. అండ్ లిటరలీ ఐయామ్ లవింగ్ ఇట్. అండ్ ఇక్కడ కొన్ని షాపింగ్ స్ట్రీట్స్ కూడా ఉన్నాయి వెళ్ళే దారిలోనే. కానీ మేము అక్కడ ఏమి షాప్ చేయలేదు. ఏమున్నా నైట్ షాపింగ్ చేద్దామని అనుకుంటున్నాము. నైట్ షాపింగ్ స్ట్రీట్ కూడా నేను చూపిస్తాను. సో, ఎక్కడికెళ్తాం, ఏమేమి కొంటామనేది కూడా ఈ వీడియోలోనే ఉంటది. సో, స్కిప్ చేయకుండా చూడండి. గైస్ లుక్ అట్ ద సన్‌సెట్ వ్యూ. చాలా అంటే చాలా బావుంది కదా! ఐయామ్ లవింగ్ ఇట్. ఇంకా వీడియోలోనే ఇంత ఎక్సైట్ అవుతున్నానంటే అక్కడ లైవ్‌గా ఉన్నప్పుడు నేను చాలా ఎక్సైట్ అయ్యాను. అంతే టైర్డ్‌గా కూడా ఉంది మాకు. ఎందుకంటే ఆల్మోస్ట్ 7 డేస్ నుంచి ఇట్లా తిరుగుతూనే ఉన్నామనమాట. ట్రిప్ అనేసి 7 డేస్ అయింది గైస్. నాకున్న ఎనర్జీ మొత్తం పోయింది గైస్. అస్సలంటే అస్సలు ఇంకా ఓపిక లేదు అన్నట్టు అయిపోయింది. ఇంకా మా జర్నీ ఈ ట్రిప్‌లో ఎన్ని డేస్ ఉందో కూడా ఐడియా లేదు. బికాజ్ అన్నీ మొత్తం కవర్ చేసుకుంటూ పోతున్నాం. ఇంకా ఈవినింగ్ అయితే ఫుల్‌గా రిలాక్స్ అవుదామని ఫిక్స్ అయ్యామన్నమాట. గైస్ బాగా బీచెస్ ఆర్ ఎనీ బీచెస్ ఇన్ గోవాలో ఇలా ఫుట్ మసాజెస్ అండ్ కంప్లీట్ బాడీ మసాజెస్ చాలా కామన్ కదా! ఇంకా నా హస్బెండ్ అయితే చాలా అంటే చాలా కాళ్ళు మొత్తం లాగేస్తున్నాయంటే ఇంకా అక్కడే ఒక ఫుట్ మసాజ్ అయితే చేయించుకున్నారు. లిటరలీ చాలా అంటే చాలా బాగా చేశారంట. మనకి ఏ ప్రెషర్‌లో కావాలో ఆ ప్రెషర్‌లో మనకు మసాజ్ చేస్తారనమాట. అండ్ హీ చార్జెస్ అరౌండ్ ఫర్ 1500 ప్రాబబ్లీ అంతగా గుర్తులేదు. ప్రైజెస్ రీజనబుల్ గైస్. అండ్ మసాజ్ వచ్చేసి ఆల్మోస్ట్ 25-30 మినిట్స్ అయితే చేశారు. అండ్ ఇలా రిలాక్స్ అవుతూ సన్‌సెట్ వ్యూనైతే ఎంజాయ్ చేసి ఇంకా నెక్స్ట్ షాపింగ్ అనేసి అనుజన ఫ్లీ మార్కెట్‌కయితే వెళ్ళాము. గైస్ ఇక్కడ అంతా షాపింగ్, షాపింగ్, షాపింగ్ అంటారు కానీ ఓకే గైస్. ఆన్‌లైన్‌లోనూ మనకి ఇంకా ప్రైజెస్ తక్కువుంటది. ఇక్కడ కొంచెం కాస్ట్‌లీ అనిపిచ్చింది. కానీ ఇక్కడికొచ్చిన తర్వాత ఏదో ఒకటి కొనుక్కోవాలనేసి చూడండి నేను ఏం కొన్నానో, ఏం పర్చేస్ చేశాననేది మీరే చూసేయండి. గైస్ ఇక్కడ ఎలా అంటే ఒక్క షాప్‌లో ఏ కలెక్షన్స్ ఉంటాయి, ఏ ఐటెమ్స్ పెట్టింటారో అదే ఐటెమ్స్, అదే కలెక్షన్స్ అన్ని షాప్స్‌లోనూ అవే ఉంటాయి. సో, పెద్దగా ఏం డిఫరెన్స్ అనిపియలేదు నాకు. నాకైతే వెళ్ళినప్పటి నుంచి డ్రీమ్ క్యాచర్స్ మీదే ఉంది మొత్తం మైండ్ మొత్తం. సో, అందుకని డ్రీమ్ క్యాచర్ అయితే కొనుక్కున్నాను. ఇట్ కాస్టెడ్ మీ అరౌండ్ 1700. నేను యెల్లో అండ్ వైట్ కాంబినేషన్‌లో తీసుకున్నాననమాట. యాక్చువల్లీ ఆ రోజు మేము వీక్ డేస్‌లో వెళ్ళాం కాబట్టి ఇంకా అంత రష్‌గా ఏం లేదు. మొత్తం ఖాళీగానే ఉన్నింది. సో, యాహ్! వి ఎంజాయ్డ్. చూడండి. ఈ డ్రీమ్ క్యాచరే కొనుక్కున్నాను. అండ్ ఈ 2 గోవా మగ్స్ ఇవన్నీ తీసుకొని ఇంకా రూమ్‌లో అయితే అన్నీ పెట్టేసి ఇంకా థాయ్ మసాజ్‌కయితే వచ్చేసాము. చెప్పాను కదా! ఆల్రెడీ వి ఆర్ సో టైర్డ్ అనేసి అందుకని ఇట్లా మసాజ్ సెంటర్‌కయితే వచ్చేసామన్నమాట. గైస్ లిటరలీ చాలా అంటే చాలా బాగా చేశారు గైస్. చాలా హైజీన్‌గా ప్రాపర్‌గా ఉన్నింది. ఐ జస్ట్ లవ్డ్ ఇట్. ఇంకా ఆ రోజు థర్స్‌డే కాబట్టి నేను మార్నింగ్ నుంచి నాన్ వెజ్ తినలేదు. ఇక్కడ ఫిషెస్ అంటే నాకు చాలా ఇష్టం. అందుకని నా థర్స్‌డే 12:00 అయ్యే వరకు వెయిట్ చేసి ఇంకా 1:00 ఇలా ఫిష్ తిని మా డే అయితే ఎండ్ చేసేసాం. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.